So very good evening, guys. I hope you could see you could listen my voice. So let the other people also join me here. Let the other people also join. We have five. Right now the time is 6:01. Definitely, I will switch on my camera and I explain everything. Uh, the next 4 minutes is meant for the discussions. So in the morning class, what we have discussed. Okay. So if you guys feeling about the yesterday's class, actually today morning only some people said me, sir, actually yesterday class I was not present for the yesterday's class. So that's why you have to repeat if possible like that they asked me. So today in this evening session, I will try to recap the yesterday's evening session of for the 15 minutes. So thereafter, I will try to explain the meshing concepts in this class. Okay. So meshing is a very typical concept in the answers itself. So if you are able to understand the concepts of meshing, it's fine. Else also no issue in the even the next classes also we will try to incorporate more number of concepts in the meshing itself. So if as of now I could see the 6 participants. One is me and second one is the course divine. Apart from that, 4 people have been joined here. So Kiran, Naidu, Hemant, and Satish. Okay, these 4 guys. Guys, good evening. Good evening, Good sir. evening, sir. Yeah, Naidu. నిన్న మార్నింగ్ తాటి చెట్ల దగ్గర ఎక్కడ కనిపించావు? ఈరోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్నావా లేకపోతే ఎక్కడెక్కడ తిరుగుతున్నావా? నాయుడు. ఆ ఓకే ఓకే, ఇంటి దగ్గర ఉన్నావా? ఇద్దరు ఉన్నాను సార్. ఓకే, కుదురుకో దగ్గర కూర్చో, క్లాస్ అర్థం అవుతుంది. వర్షం పడుతుంది సార్, అందుకే ఇంటి దగ్గర ఉన్నాను. వర్షం పడుతుంది, వర్షంలోకి వెళ్ళకు. వర్షంలోకి వెళ్ళను సార్. సో సి దిస్ జోక్స్ ఆర్ అపార్ట్, ద థింగ్ ఈజ్ ఏంటంటే నాయుడు జస్ట్ యూ కుడ్ స్విచ్ ఆఫ్ యువర్ మైక్ ఆల్సో. నువ్వు మైక్ మ్యూట్ చేసే ప్రాబ్లం లేదు. సో గాయస్, విషయం ఏంటంటే అండి, మీరు యాక్చువల్గా ఇది ఒక థియరీ ప్లస్ ప్రాక్టికల్ సెషన్. థియరీ తక్కువ ఉండాలి, ప్రాక్టికల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటర్న్షిప్ ల్యాబొరేటరీ కోర్స్ లాంటిది ఇది. ఇక్కడ మనకు ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ మీరు చెయ్యాలి. నేను చెప్పిన దానికి ఏదైతే ఉందో, నేను చెప్పింది ఒక 60% అయితే 40% మీ దగ్గర నుంచి వస్తుంది. 40% మీరే దీన్ని చేయాలి. 60% ఏంటంటే నేను డిఫరెంట్ మాడ్యూల్స్ గురించి చెప్తా ఉంటాను. సో ఈ మాడ్యూల్లో ఈ టూల్ ఉంటుందని చెప్పేసి. బట్ నేను తీసుకునే ఎగ్జాంపుల్స్ దగ్గర అన్ని రకాల టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ బార్ ఆర్ ఏ బీమ్. ఓకే. సో మీకు ఒక బార్ కి బీమ్ కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలిగితే మంచిదే. బార్ అండ్ బీమ్. బీమ్ అంటే ఏంటి, బార్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలిగితే మంచిదే. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే జస్ట్ మనం ఇంకా మూవ్ అవ్వద్దు. సపోజ్ ఒకవేళ ఒక బార్ అనేది మీరు డిజైన్ చేద్దాం అనుకున్నారు, ఒక సర్క్యులర్ బార్ అనేది డిజైన్ చేద్దాం అనుకున్నారు. సింపుల్ గా మనం మీకు తెలిసిన సాలిడ్ వర్క్స్ కానీ లేకపోతే ఏవైనా క్యాడ్ కానీ అలాంటి సాఫ్ట్వేర్ గా మీకు తెలిస్తే ఏం చేస్తారంటే, జనరల్ గా ఒక సర్క్యులర్ బీమ్ డ్రా చేసేదానికి ఫస్ట్ థింగ్ ఒక సర్కిల్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని ఇంకో డైరెక్షన్ లోని ఎక్స్ట్రూడ్ చేస్తారు. వాట్ ఎవర్ ద లెంత్ దే డిసైడ్. So they will extrude for the desired length and they will obtain a circular bar or a beam. Okay. So while drawing, you couldn't decide that is a circular bar or a beam. Beam అంటే ఏమవుతుందంటే, బీమ్ అంటే రెండు వైపులా కూడాను ఆర్ ఒక వైపున కానీ ఫిక్స్డ్ ఎండ్స్ అనేవి ఉంటాయి. ఓకే. బార్ కి బీమ్ కి మీకు డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీకు ఒక్క నిమిషం జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. సో బార్ అంటే ఏంటి, బీమ్ అంటే ఏంటి, మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మీకు ఒకవేళ అది కవర్ అయితే మంచిదే, లేదు అని అనుకుంటే జస్ట్ ఇక్కడ వినండి, అది సరిపోతుంది. మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ క్లాస్ లో మీకు సింప్లీ సపోర్టెడ్ బీము, క్యాంటిలివర్ బీము, వీటి మీద అంటే ఎక్కడ అసలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఏ ఫోర్స్లు ఇవ్వాలి, ఎలా లోడ్స్ అప్లై చేయాలి, అవన్నీ అసలు ఈ క్లాస్ లో చూద్దాం. నిన్నటి క్లాస్ లో, నిన్న సాయంత్రం క్లాస్ ఎవరైతే మార్నింగ్ కొంతమంది అడిగారు, బాబ్జీ నువ్వేని అడిగావు, లేదా సార్ నిన్నటి క్లాస్ రిపీట్ చేయండి అని చెప్పేసి ఒకరు అడిగారండి ఎవరు. సార్ నేను ఈవినింగ్ క్లాస్ ఏదైతే ఉందో అది కొంచెం రిపీట్ చేయండి సార్ అని అడిగారు. సో ఓకే, నాకు ఎనీహౌ నిన్న ఈవినింగ్ క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే యాన్సిల్స్ ఏవైతే ఉందో వర్క్ బెంచ్ లో డిఫరెంట్ మాడ్యూల్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్టాటిక్ స్ట్రక్చర్స్ లోకి వెళ్ళి ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ పోస్ట్ ప్రాసెసింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద స్ట్రక్చరల్ అనాలిసిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎస్టర్డేకి ఈ రోజు క్లాస్కి ఇంకొంచెం డీప్గా వెళ్దాం అంతే. సో మీకు ఏమవుతుందని అంటే ఫస్ట్ ఈ సెషన్స్ అన్నీ కూడాను సర్ఫేస్ లెవెల్లో సర్ఫేస్ లెవెల్లో మీకు ఫైండ్ అవుట్ గా మీరు చూస్తే ఒక క్రానాలజీలో ఉంటుందండి. సర్ఫేస్ లెవెల్ యాక్చువల్గా అక్కడి నుంచి అలా డీప్గా వెళ్ళడం. ఓకే, అదొక పద్ధతి. తర్వాత ఇంకో పద్ధతి ఏంటి అని అంటే ఫస్ట్ డెప్త్ ఎంత అయితే ఉందో దాని గురించి ముందు ఇంట్రడ్యూస్ చేసేయడం, తర్వాత మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం. ఓకే, ఇది మన ఫైనల్గా ఇక్కడ చూస్తున్నాం అని చెప్పేసి, రైట్. సో టీచింగ్ మెథడ్ అనేది ఎలా ఉన్నా సరే అల్టిమేట్లీ ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు డెలివర్ ద కంటెంట్స్ ఫర్ యూ, రైట్. సో నెక్స్ట్ థింగ్, బార్ కి బీమ్ కి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను. ఏంటంటే బార్ అనేది, ఓకే, బార్ హ్యావింగ్ ఓన్లీ వన్ యాక్సిస్, బార్ అనేది ఓన్లీ వన్ యాక్సిస్ మాత్రమే ఉంటది. ఓకే, ఎవ్రీథింగ్ మీన్స్ ప్రతి దానికి కూడా న్యూట్రల్ యాక్సిస్ ఒక్కటే ఉంటది. వాట్ ఆర్ ద డైరెక్షన్ ఈస్ బార్ హ్యావింగ్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఒక ములంకాడ కానీ ఒక కర్ర కానీ ఏదో తీసుకున్నారు అనుకోండి, దాన్ని ఇలా మీరు వంచారు అనుకోండి, ఓకే, ద వే యువర్ ట్రైంగ్ టు, ఓకే, ట్రైంగ్ టు బెండ్ ఇట్, అక్కడ మీకు సాగింగ్ అనే ఒక ఫినామినన్ వస్తుంది. ఆ సాగింగ్ ఫినామినా న్యూట్రల్ యాక్సిస్ కి అలైన్ అయ్యే ఉంటది. వెరాజ్ బార్ వచ్చేసరికి, సారీ బీమ్ వచ్చేసరికి ఇట్ హ్యావింగ్ డిఫరెంట్ హాఫ్ సెట్స్ త్రీ డిఫరెంట్ హాఫ్ సెట్స్ అనేది ఉంటాయి. ఒకటి షేర్ సెంటర్. షేర్ సెంటర్ ఎలా అంటే మీకు జనరల్ లైఫ్ లోని ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకోండి. జనరల్ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఏంటి అంటే పెయింట్ వేయడానికి ఒక పర్సన్, ఓకే, పెయింట్ కాదు ఒక తలుపు ఉందనుకోండి, తలుపు మీకు తెలిసిన క్యాంటిలివర్ బీమ్ బెస్ట్ ఏంటంటే తలుపు. మన ఇంటి దగ్గర వాడతాం కదా తలుపులు, ఆ తలుపే పెద్ద మంచి క్యాంటిలివర్ బీమ్ అన్నమాట. తలుపుని మీరు తోస్తున్నారు అనుకోండి, వెన్ యూర్ పుషింగ్ ద డోర్, ఓకే, సి హియర్ టూ టైప్స్ ఆఫ్ లోడ్స్ విల్ అక్కర్. రెండు టైప్స్ ఆఫ్ లోడ్స్ అవుతాయండి. ఒకటి మీరు సర్ఫేస్ మీద దాన్ని పుష్ చేస్తున్నారు కాబట్టి షేర్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సెకండ్ది సెకండ్ వచ్చేసరికి న్యూట్రల్ యాక్సిస్ మీద ఇంకో లోడ్ అప్లై అవుతుంది. న్యూట్రల్ యాక్సిస్ మీద లోడ్ అప్లై అవుతుంది. ఓకే, తలుపుని మీరు కుక్కేం దగ్గర తీయడానికి, లేకపోతే ఈ ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్ దగ్గర తోయడానికి డిఫరెన్స్ వస్తుంది చూడండి. సపోజ్ కాంపౌండ్ వాళ్ళ గేట్లు గట్రా అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీరు చిప్పరికి వచ్చి లాగితే చాలా ఈజీగా వస్తుంది. అదే ఎక్కడైతే ఫిక్స్డ్ ఎండ్ ఉంటుందో ఆ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నుంచి మీరు తోస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. రీజన్ ఏంటంటే న్యూట్రల్ యాక్సిస్ కి దూరంగా ఉండడం వల్ల ఒకటి, అండ్ నెక్స్ట్ మాస్ సెంటర్ అనేది ఇంకోటి ఉంటుందండి. ఆ మాస్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మాస్ సెంటర్, న్యూట్రల్ యాక్సిస్, తర్వాత ఈ షేర్ సెంటర్, ఈ మూడు కూడా అలైన్ అయితేనే మీరు దాన్ని పుష్ చేయగలుగుతారు. సో ఇఫ్ వన్ ఎండ్ ఈస్ ఫిక్స్డ్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఏ beam, it is not a bar having a free ends in the both the sides, whereas beam having at least one end as fixed.
ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు బార్కి బీమ్కి మీకు ఒక తేడా తెలిసింది, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే వర్క్ బెంచ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఇది చేసేసి లాస్ట్ లో ఇన్స్టలేషన్ గురించి చెప్తాను మీకు. సో రైట్ నౌ ద ANSYS workbench is loading. Okay, so you could see this. మీరు చూడండి, ANSYS workbench అనేది లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ANSYS మల్టీ ఫిజిక్స్ క్లప్లింగ్ ఇలాగే చూడండి, ఇక్కడ కింద ఏదైతే ఉంది ANSYS టర్బో సిస్టమ్స్, GUI, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను బై డిఫాల్ట్ లైబ్రరీస్. మీరు ఒకసారి క్లిక్ చేయగానే ఆల్ ద లైబ్రరీస్ ఆర్ లోడింగ్ ఫర్ యూ, రైట్? ఆల్ ద లైబ్రరీస్ ఆర్ లోడింగ్ ఫర్ యూ. సో దాట్స్ వై ANSYS, the loading of ANSYS is bit time consuming. ఓకే, ఖచ్చితంగా కొంత టైం కన్జ్యూమింగ్ అనేది అవుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ టు లోడ్ ఆల్ ద వర్కింగ్ మాడ్యూల్స్. ఓకే, మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ మీకు కనిపిస్తాయి. స్టాటిక్ స్ట్రక్చర్స్, ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. స్టాటిక్ స్ట్రక్చర్స్, ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్. స్టాటిక్ ఎక్కడ వేస్తాం, ట్రాన్సియెంట్ ఎక్కడ వేస్తాం అనేది మీకు తెలియాలి. స్టాటిక్ దట్ మీన్స్, ఓకే, స్టడీ స్టేట్ అండ్ ట్రాన్సియెంట్ స్టేట్ అనేది మీకు ఫస్ట్ ఒకవేళ హీట్ ట్రాన్స్ఫర్లో మీకు అని తెలిస్తే, సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్టాటిక్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియెంట్. ఓకే, ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మెటీరియల్ డజంట్ చేంజ్ విత్ ఎ టైమ్, then it is called steady state analysis. If the structures, if the structure, if the properties of the structure doesn't change with the time, then it is referred as a static structure. And transient structures అంటే ఏంటంటే, if the properties of a material or the structure, okay, the properties of materials existed within the structure change with time, so then it is referred as a transient structures. ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అయితే మీకు మీకు రియల్ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవన్నీ స్టాటిక్ స్ట్రక్చర్సా ట్రాన్సియెంట్ స్ట్రక్చర్సా మీరు చెప్పాలి. బాబు ఎవడో గీస్తున్నాడమ్మా ఇక్కడ స్క్రీన్ మీద. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో డిఫాల్ట్గా అడుగుతాను. ఓకే, కొన్ని ఆ, రవిచందు. ఎస్ సార్. బాబు నువ్వు రావిచందువా రవిచందు అని పేరు? రవిచంద్ర సార్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, ఓకే సరే, నో ఇష్యూస్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదండి, ఎస్ సార్. ఒక బ్రిడ్జ్ తీసుకుంటే రెండు ఎండ్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. అవును సార్. ఒక బ్రిడ్జ్ యాక్చువల్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు రైల్వే ట్రాక్ కింద నుంచి ఉంది, పై నుంచో బ్రిడ్జ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఎండ్ ఈ ఎండ్ రెండు వైపులో కూడా మీకు ఫిక్స్ అయ్యి ఉంటది. ఓకే, సో అప్పుడు రెండు వైపులు మనకి యాక్చువల్గా ఫిక్స్ అయ్యి ఉండేటప్పుడు అది సింప్లీ సపోర్టెడ్ బీమా, క్యాంటిలివర్ బీమా? సింపుల్లీ సపోర్టెడ్ బీమ్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, రైట్? ఓకే, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఫైన్. ఇప్పుడు టైం గడుస్తున్న కొద్దీ బ్రిడ్జ్ లో ఉండే మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయా, చేంజ్ అవ్వదా? ఏంటి సార్? ఇప్పుడు టైం అనేది గడుస్తూ ఉంది. టైం అంటే టైం విత్ రెస్పెక్ట్ టు టైం, ఇయర్ అంటే ఇయర్ బై ఇయర్ కి బ్రిడ్జ్ లో సపోజ్ ఒక బ్రిడ్జ్ కట్టడానికి పెక్కలు, తర్వాత ఇది సిమెంట్, తర్వాత తారు, స్టీల్ ఇవన్నీ యూజ్ చేసాం అనుకుందాం. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ అవుతున్న కొద్దీ లోపల ఉండే మెటీరియల్స్ దానికి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వా? అవుతాయి సార్. అవుతాయి. ఓకే, ఫైన్. అయితే మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయితే అక్కడ ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అని అంటాము. మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకపోతే స్టాటిక్ స్ట్రక్చర్స్ అంటాము.
ఈ రెండిట్లో ఇప్పుడు బ్రిడ్జ్ అనేది స్టాటిక్ స్ట్రక్చరా ట్రాన్సియెంట్ స్ట్రక్చరా? ట్రాన్సియెంట్ సార్. ట్రాన్సియంట్. ఓకే. ఓకే, జస్ట్ ఓకే, నీ అనాలిసిస్ కానీ నీ అండర్స్టాండింగ్ కానీ ఓకే, ఫైన్. ఓకే, సో యూ కుడ్ మ్యూట్ యువర్ మైక్, నో ఇష్యూస్. ఓకే సార్. నెక్స్ట్ శ్యామ్. శ్యామ్, చెప్తాను నిన్న చెప్పమ్మా. ఎవరు? రవిచంద్, నువ్వేనా డిస్కస్ చేస్తున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేదనుకుంటే జస్ట్ ఒకసారి ఇక అక్కడ సిగ్నల్ ఇబ్బంది ఉందనుకుంటే ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయి, నో ఇష్యూస్. లేదు సార్, మా తమ్ముడు పిలిచారు, క్వశ్చన్ అడిగారు చెప్తున్నాను అన్నారు సార్. ఏంటి క్వశ్చన్? ఆహా, ఏం ఫోన్ మాట్లాడుతున్నావు అని అడిగారు సార్. లేదు, క్లాస్ అవుతుంది, ఆన్సర్ చెప్తున్నాను అన్నాను సార్. ఆహా, ఓకే ఓకే, నో ఇష్యూస్. అంటే మేబీ ఇఫ్ హీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ, అంటే మేబీ తను కూడా క్లాస్ విని తనకేదైనా ఎక్సైట్ అయ్యి డౌట్ అడిగాడంటే ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు అనేసి చెప్పాను. నో ఓకే సార్. ఇష్యూస్. ఓకే ఓకే. శ్యామ్, సిగ్నల్ ప్రాబ్లం అన్నారు కదండి. ఓకే, ఇప్పుడు మీరు యాక్చువల్గా జస్ట్ నో ఇష్యూస్. మీరు ఏం చెప్తారనంటే, ఒక బ్రిడ్జ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతా ఉంటే అక్కడ స్టాటిక్ స్ట్రక్చర్స్ వేయాలా ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అనేది తీసుకోవాలని అంటే, రవిచంద్ మనకి ఏం చెప్పాడంటే ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అని చెప్పాడు. ఓకే, సో నువ్వు చెప్పు, ఒక బ్రిడ్జ్ యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు టైం అనేవి చేంజ్ అయితే అక్కడ స్టాటిక్ స్ట్రక్చర్స్ వేసుకోవాలా ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ వేసుకోవాలా? ద స్ట్రక్చర్స్, బ్రిడ్జ్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటే దాని తాలూకా బ్రిడ్జ్ తాలూకా ప్రాపర్టీస్ చేంజ్ అయితే అక్కడ స్టాటిక్ స్ట్రక్చర్స్ వేయాలా లేకపోతే ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ వేయాలా? ఒక బ్రిడ్జ్ తర్వాత నువ్వు అక్కడ చెప్పు. అంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం. సార్ నీకు ఫస్ట్ క్లాసా? ఓకే, నో ఇష్యూస్. సరే, ఫస్ట్ క్లాస్ అయితే సంబంధం లేదు శ్యామ్. విషయం ఏంటంటే, సరే నీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్రిడ్జ్ అనేది తీసుకుందాం. ఒక బ్రిడ్జ్ కింద నుంచి ట్రాక్ వెళ్తుంది, రైల్వే ట్రాక్లు వెళ్తున్నాయి. అటో పక్క ఇటో పక్క రెండు వైపులు ఫిక్స్డ్ అయ్యి ఉన్నాయి. రెండు వైపులా ఫిక్స్డ్ ఉంటే అది ఫిక్స్ మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని అనుకుందాం. రెండు వైపులు ఫిక్స్డ్ అయ్యి ఉంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, ఆ బీమ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అది పక్కన పెట్టేస్తే, బ్రిడ్జ్ మీద వచ్చే ఒక బ్రిడ్జ్ని కట్టడానికి కొన్ని పిక్కలు అంటే గ్రావెల్, తర్వాత సిమెంట్, ఓకే, కొంచెం దాన్ని కాంక్రీట్ కొంచెం వాటర్లో తయారు చేసి కాంక్రీట్, ఈ కాంక్రీట్ అవన్నీ చేసి కొంత ఐరన్, ఇవన్నీ ఈ నాలుగు మెటీరియల్స్ లాంటివి ఇంకేమైనా అన్ని వేసుకొని మనం ఒక బ్రిడ్జ్ కట్టాం. ఈయన అంటే బ్రిడ్జ్ కట్టిన ఒక స్ట్రక్చర్ అనుకుందాం. ఇయర్ ఆన్ ఇయర్ ఆ మెటీరియల్ ఆ బ్రిడ్జ్ లో ఉన్న మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయా అవ్వవా? అది చెప్పు శ్యామ్. ఇయర్ ఆన్ ఇయర్ ఒకవేళ ఆ బ్రిడ్జ్ తాలూకా మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవుతాయి, చేంజ్ అవ్వా? అది చెప్పు, సరిపోతుంది. గైస్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చేంజ్ అవుతాయి. యా, ఫైన్ ఫైన్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయితే స్టాటిక్ స్ట్రక్చర్ ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్, ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వకపోతే అది స్టాటిక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ అనలైజ్ చేయాలనుకుంటే స్టాటిక్ స్ట్రక్చర్ తీసుకోవాలా ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ తీసుకోవాలా? సి ప్లస్ అందరూ చూడండి. ద ప్రాపర్టీస్ ఆర్ వ్యారీయింగ్ విత్ ద టైమ్. ఓకే, వెదర్ వీ హ్యావ్ టు టేక్ ట్రాన్సియంట్ స్ట్రక్చర్స్ ఆర్, ఓకే ఓకే, ఆన్సర్ రైట్. ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ ఆర్ అంటే ఆన్సర్ రైట్ కాదు, రైట్ అలాగా పక్కన పెడితే చూద్దాం. స్టాటిక్ స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్ ఇక్కడ క్వశ్చన్ పోస్ట్ చేశాను, అందరు కూడా దానికి ఆన్సర్ చేయండి. రవిచంద్ర తను ఆల్రెడీ చెప్పాడు సార్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలని, శ్యాము చెప్పాడు,
ట్రాన్సిషన్ స్ట్రక్చర్స్ తీసుకోవాలని. టోటల్ 8 మందిలో ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు, మిగతా 6 ఆన్సర్ చేయండి. కిరణ్, బాబ్జీ, హేమంత్ అండ్ సాధు సతీష్, జశ్వంత్. ఎవరు పొద్దున్న 15 మంది కనిపించారు, ఇప్పుడు ఏమో ఎలా ఉన్నారు అంటే 50 మంది వస్తుంది పాటకు వచ్చారు. బాబ్జీ స్టాటిక్ స్ట్రక్చర్స్ తీసుకోవాలా? ఓకే, తీసుకోవాలని అంటే ఎందుకు తీసుకోవాలనేది రీజన్ మెన్షన్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ అప్లై చేయాలి, లాజిక్ అప్లై చేయకుండా ఏఆర్బి అనే ఆప్షన్ కొడితే పని అవ్వదు. See guys, ANSYS అనేది మీకు ఎస్పెషల్లీ యూఆర్ డూయింగ్ ద న్యూమరికల్ అనాలిసిస్. సో వాట్ ఎవర్ ద ఇన్పుట్ యూ గివ్ దట్ ఓన్లీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద రిజల్ట్. మీరు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చే ఇన్పుట్ ని బట్టే అది ఇస్తుంది ఇప్పుడు రిజల్ట్. వచ్చిన రిజల్ట్ కరెక్టా కాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి, మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సపోజ్ ఒక కాఫీ మెండింగ్ మిషన్ అనేది ఒకటి ఉందనుకుందాం. ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్. బాబు ట్రాన్సియెంట్ స్పెల్లింగ్ తప్పు రాయకండి, ట్రాన్సియెంట్ అనేది ఇక్కడ రాశాను చూడండి. ట్రాన్సియెంట్ అనేది ఒకటి రాశాను నేను, స్పెల్లింగ్ తప్పు రాయకండి. సో ఇప్పుడు సపోజ్ ఒక కాఫీ మెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళారు, ఆటోమేటెడ్ గా అది ఆటోమేటెడ్ మిషన్. ఆటోమేటెడ్ మిషన్ లోనే మనకి ఏంటంటే కాఫీ, టీ, తర్వాత హార్లిక్స్, కాంప్లాన్, మిల్క్, డికాషన్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక గ్లాస్ ఇచ్చాం, గ్లాస్ లోని ఇంత క్వాంటిటీ ఏదైనా ఫిల్ చేయమని చెప్పాం. మీరు ఏ బటన్ క్లిక్ చేసినా అది ఫిల్ చేస్తుంది. మీకు కాఫీ కావాలంటే మీరు కాఫీ దగ్గర ప్రెస్ చేసి వచ్చింది కాఫీ కాదని చూసి చెక్ చేయాలి. అట్లీస్ట్ మనం చూడకపోయినా టేస్ట్ చూసిన తర్వాత అయినా సరే అది వచ్చింది కాఫీ కాదని చూసుకోవాలి. అలా కాకుండా మీరు ఏదో ఒక బటన్ ప్రెస్ చేసి ఏదో ఒకటి వచ్చింది, నాకు ఇదే వచ్చింది ఇదే రైట్ అని అంటే కరెక్ట్ కాదు. సో దట్స్ వై ఇన్ ద న్యూమరికల్ అనాలిసిస్ యువర్ లాజిక్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, బాబ్జీ సెట్ స్టాటిక్ స్ట్రక్చర్స్ and Hemant said transient structures. Sadhu Satish said transient structures, and 2 people already responded. కిరణ్, కిరణ్ మీరు రెస్పాండ్ అవ్వాలి, తర్వాత నాయుడు రెస్పాండ్ అవ్వాలి. శ్యాము అంటే మనకి ఆల్రెడీ రవిచంద్ర ఆల్రెడీ రెస్పాండ్ అంటే చెప్పేశారు ఆన్సర్ వాళ్ళది ఏంటి అనేది. సో బాబ్జీ చెప్పాడు, హిమంత్ చెప్పాడు, సాధు సతీష్ చెప్పేశాడు. సో నెక్స్ట్ నాయుడు స్టాటిక్ స్ట్రక్చర్స్. కిరణ్ అక్కడ ఉండిపోయాడు. కిరణ్ మీరే, కిరణ్ సార్ మీరేనండి, మీరు ఆన్సర్ కూడా చెప్పేస్తే అప్పుడు నేను చెప్తాను ఏంటనేది. సో సారీ, మీరు చెప్పకపోతే మాత్రం ఎక్స్ట్రాగా పని అవ్వదు. ఎందుకంటే మీకు వచ్చినవి ఆన్సర్స్ ఏంటంటే చెప్పమ్మా. నీకు ఒక సిగ్నల్ ప్రాబ్లం అయితే అక్కడ చాట్ బాక్స్ లో పెట్టి. సో ఐ కుడ్ సీ ద స్టాటిక్ స్ట్రక్చర్స్ as in the answers and transient structures also in the answers. ఫైన్. మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మీకు చేంజ్ అవుతాయి అని అనుకుంటే ఓకే, దట్ ఈస్ దట్ అట్ that time you have to put transient structures, else you have to go for the static structures. అర్థం జాగ్రత్తగా గమనించండి. మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఇన్స్టెంట్ గా చేంజ్ అవుతాయి అనుకుందాం, లేకపోతే ఆ చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ టైమే పడుతుంది అనుకుందాం. చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ టైమే పడుతుంది అనుకుంటాం. అక్కడ ట్రాన్సియెంట్ స్ట్రక్చర్స్ అనేది వేయాలి. ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేది ఎక్కడ వేయాలి అని అంటే దట్ వేర్ ద మెటీరియల్ ప్రాపర్టీస్ ఆర్ చేంజింగ్ ఇన్స్టెంట్లీ, ఆర్ ఫర్ ద చేంజ్ ఆల్సో ఇట్ విల్ టేక్ లెస్ టైం. సపోజ్ ఒక నాటుకోడి గుడ్డు ఉంది అనుకోండి, ఒక 3 రోజుల్లో పోతుంది, 3-4 రోజుల్లో అది ఎక్స్పైర్ అయిపోతుంది.
అప్పుడు అట్లాంటి దాన్ని మీరు అనలైజ్ చేయాలనుకుంటే ఫుడ్ విషయంలోనే యూ హ్యావ్ టు గో ఫర్ ద ట్రాన్సియంట్ అనాలిసిస్. ఒక పొటాటో ఉందనుకోండి, లేకపోతే ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత? మహా అయితే 12 to 15 days. సో ఇట్లాంటి వీటి దగ్గర మీరు ట్రాన్సియంట్ స్ట్రక్చర్స్ అనేది, సారీ, ట్రాన్సియంట్ అనాలిసిస్ అనేది వేయాలి. వెరాస్ వైర్లు, సెల్ ఫోన్లు, గోల్డ్, అంటే ఈ ఉంగరాలు, అట్లాంటి వీటికి ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. చేంజ్ అవ్వకుండా ఏది ఉండదు. అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ థర్డ్ లా అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ థర్డ్ లా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అచీవ్ 0 degree Kelvin హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్ఫినైట్ ఆపరేషన్స్ యూ డిడ్. ఓకే, ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ కాదు, బట్ సారాంశం అదే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అచీవ్ 0 degree Kelvin ఈవెన్ ఎట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇన్ఫైనైట్, నాట్ ఇన్ సారీ, నాట్ ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. మీరు మెటీరియల్ ఏ మెటీరియల్ దగ్గర కూడా 0 degree Kelvin దగ్గర తీసుకెళ్ళలేరు. బికాస్ రేడియేషన్ అనేది అక్కడ యాక్ట్ అవుతుంది. రేడియేషన్ అనేది అక్కడ యాక్ట్ అవుతుంది. సో దట్స్ వై యూ కుడింట్ యూ కుడింట్ స్టాప్ ద డిగ్రేడింగ్ ఆఫ్ మెటీరియల్ ప్రాసెస్. మీరు ఎక్కడా కూడాను మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వకుండా మీరు ఎన్ని ఫైనైట్ నెంబర్ ఆపరేషన్స్ అని మీరు వేసినా దాన్ని ఆపలేరు. సో అది ఆపలేము అనుకున్నప్పుడు, ఆ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి అనుకున్నప్పుడు, దెన్ వై యూ హ్యావ్ టు గో ఫర్ స్టాటిక్ స్ట్రక్చర్స్. స్టాటిక్ అనాలిసిస్ ఎందుకు వేయాలి అని అంటే, సి గైస్, ఇప్పుడు ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటే అక్కడ ట్రాన్సియంట్ వేయాలి, ఎక్కువ టైం తీసుకుంటే అక్కడ స్టాటిక్ వేయాలి. ఒక బ్రిడ్జ్ తీసుకున్నారు అనుకోండి, మీరు కట్టిన బ్రిడ్జ్ 30 సంవత్సరాలు కూడా ఉండకపోతే, ఓకే, మీరు కట్టిన సంవత్సరం 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా ఉండకపోతే, అది ఎందుకు కట్టి అక్కడ స్టాటిక్ స్ట్రక్చర్స్ అనేవి మీరు తీసుకోవాలి. లేదనుకుంటే, ఓకే, సపోజ్ మీ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి, ఇన్స్టెంట్ గా చేంజ్ అవుతాయి అనుకుంటే అక్కడ మీరు ట్రాన్సియంట్ అనాలిసిస్ వేయాలి. ఓకే, సో ఇంకా ఒక నన్ను జస్ట్ చాలా సిల్లీగా అనిపించే ఎగ్జాంపుల్, మన ప్యాంట్ ఉంటది కదండి. ప్యాంట్, మీరు వేసుకున్న ప్యాంట్కి హుక్ ఉంటది కదా. ఆ హుక్ ని టైట్ చేసి మీరు ప్యాంట్ వేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే బీమ్ ఏంటది? హుక్ ని డిజైన్ చేసినప్పుడు కూడా ఒక బీమ్ లాగా డిజైన్ చేస్తారు. అది మీరు ప్యాంట్ తీసినప్పుడు అది ఏ స్ట్రక్చరు, ప్యాంట్ ఉంచినప్పుడు ఏ స్ట్రక్చరు? సారీ, అది ఏ బీము? సింప్లీ సపోర్టెడ్ బీమా, క్యాంటిలివర్ బీమా, ఓవర్ హ్యాంగింగ్ బీమా, లేకపోతే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడా? సారీ, 3 బీములు చెప్పండి, తర్వాత చూద్దాం. ఎందుకు బాబు అసలు యాక్చువల్గా సార్ ఇదేంటి మరి ఎంత చీప్ ఎగ్జాంపుల్ చెప్పారని మేము మాత్రం అనుకోకండి. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ చీప్. టెక్స్టైల్ బిజినెస్ అనేది చాలా పెద్దది. ఓకే, డిజైనింగ్ ఏ హుక్ ఫర్ యువర్ ప్యాంట్ ఆల్సో, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఒక బట్టలు బాగోకపోయినా, హుక్కులు బాగోకపోయినా మొత్తం బ్రాండ్ నే వదిలేస్తారు కొంతమంది కస్టమర్స్. సో దట్స్ వై డిజైనింగ్ ఆఫ్ హుక్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. డిజైనింగ్ ఆఫ్ బటన్స్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్. ఎస్పెషల్లీ ఫార్మల్ ప్యాంట్స్కి వచ్చేసరికి డిజైనింగ్ ఆఫ్ హుక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద హుక్ used in the pants is a cantilever beam or simply supported beam? ఆన్సర్ చెప్పండి. ఇవ్వండి, ఇక్కడ 2 క్వశ్చన్ మార్కులు పెట్టాను. ఏదో మెసేజ్ చేస్తుండే మీకు చాటింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడినట్టే 2 క్వశ్చన్లే పెట్టాను. 2 క్వశ్చన్ మార్కులు పెట్టాను చూడండి. సో రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయితే మనం యాక్చువల్లీ ఇక్కడ లోపల అసలు ఏ బీమ్ ఏంది, మన బీఎం బేసిక్స్ లేవు అనుకోండి, లోపలికి వెళ్ళి ఏ బీమ్ గురించి ఏంటి చెప్తాం? ఆ లోడ్ అప్లై అవుతుంది కరెక్టే, ఎక్కడ అప్లై అవుతుంది, వచ్చింది రైట్ ఆర్ రాంగ్, అది మీకు ఎలా తెలుస్తుంది? క్వశ్చన్ పెట్టాను, ఒకసారి చూడండి. 9 మంది పార్టిసిపెంట్స్, దానిలో ఒకటి నేను పక్క తీసేస్తే మిగతా వాళ్ళు మీ అనాలిసిస్ చూడండి. 2 వైపులా ఫిక్స్ అయ్యి ఉంటే అది సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఒకవైపు ఫిక్స్ అయ్యి ఉంటే మాత్రం అది క్యాంటిలివర్ బీమ్. ఇప్పుడు చెప్పండి.
క్యాంటిలివర్. ఎస్. 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 ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ క్యాంటిలివర్ బీమ్ ఓన్లీ. క్యాంటిలివర్ బీమ్ ఓన్లీ. ఇంకా క్యాంటిలివర్ బీమే. అంటే డిజైన్ చేసేటప్పుడు మనం క్యాంటిలివర్ బీమ్ డిజైన్ చేస్తాం. అది క్యాంటిలివర్ బీమే కిరణ్. యాక్చువల్గా అది క్యాంటిలివర్ బీమే. బట్ అంటే మనం ఆఫ్టర్ పెట్టుకునేటప్పుడు లోడ్ అనేది అట్ ద ఎండ్ లో అప్లై అయినట్టు పెట్టుకుంటా కండిషన్. రెండో వైపు నువ్వు ఫిక్స్ చేయట్లేదు దాన్ని. ఓకే. అక్కడ లోడ్ అనేది అక్కడ ఎండ్ లో అప్లై అవుతుంది అంతే. సపోజ్ ఇదే క్యాంటిలివర్ బీమ్ అనుకో, ఇక్కడ లోడ్ అనేది అప్లై ఇలా అవుతుంది అనుకుందాం అంతే. లేకపోతే అది పక్క నుంచి ఇలా లాగుతుంది అంతే. సో ద కనెక్షన్ వాట్ యు ఆర్ గివింగ్ దట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్. సో దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ దట్ ఎస్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఓన్లీ. ఇంకా ఆన్సర్ చెప్పాక కూడా ఏంటి కిరణ్ మెసేజ్ చేశాడు, నాయుడు అసలు ఎవరు నన్ను టార్గెట్ చేసి నన్ను దుబ్బేస్తున్నాడు బాబు అనుకున్నాడు నాయుడు అయితే. బెండి సాయి సార్ కుమార్. స్క్రీన్ స్టాక్ అయిపోయింది సార్. స్క్రీన్ స్ట్రక్ అయిపోయిందా? నో ఇష్యూస్, నో ఇష్యూస్. సరే అక్కడ క్వశ్చన్ మార్క్ అక్కడ చూడు, క్వశ్చన్ పోస్ట్ చేశాను చూడది. అది దానికి యాక్చువల్గా ఆన్సర్ చేసి చాట్ బాక్స్ లోనే. బెండి సాయి కుమార్. బా, ఎన్ని రోజులకు విన్నాను ఇంటి పేరు బెండి. శ్యామ్. క్యాండిలివర్ బింపకే కరెక్ట్. నెక్స్ట్ బాబ్జీ. నాన్న బాబ్జీ, నువ్వు ముందు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, ఇప్పుడు ఆన్సర్ చేయలేదు. ఓకే, ఆన్సర్ చేసావు కరెక్ట్. సారీ, నేనే చూసుకోలేదు. నువ్వు ఆన్సర్ చేసావు. సారీ, నేను చూసుకోలేదు, నా మిస్టేక్లే. నెక్స్ట్ రవిచందు. ఫస్ట్ నువ్వే ఆన్సర్ చేసావు క్యాండిలివర్. మంచిది. ఓకే, అందరూ ఆన్సర్ చేస్తారు. 1 2 3 4 5 6 7. ఓకే ఫైన్. నాయుడు క్యాండిలివర్ కరెక్ట్. ఓకే. సో ఎస్పెషల్లీ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే, అది మీరు తప్పుగా తీసుకోవద్దు. తప్పుగా తీసుకోవద్దు. సి, ఒక డాక్టర్కి ఎలా అయితే ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు, మీరు ఎక్కడైనా సర్జరీ అనేది చేసేటప్పుడు మీరు చూడండి, ఆల్ ద క్లాత్స్ దే హ్యావ్ టేకెన్ అవుట్. సో డాక్టర్ గారు కనిపించాల్సింది ఒక ఫిజికల్ బాడీ లాగా కనిపించాలి తప్ప దెర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ సెక్సువల్ ఎరోజన్ దే షుడ్ ఫీల్. ఒక డాక్టర్ అనేది యాక్చువల్ తన పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తూ అక్కడ అదొక అటాప్సీ చేసే ఒక బాడీని మాత్రమే మీరు చూసుకోవాలి. లేకపోతే ఒక ఆపరేషన్ చేసే బాడీ లాగా మాత్రమే చూడాలి తప్పించి దానిలో ఎటువంటి సెక్సువల్ ఫీలింగ్ అని తెచ్చుకోకూడదు. ద సేమ్ మేనర్ ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే, నోబ్రా మూమెంట్ అని చెప్పేసి వెస్ట్ లో ఒకటి స్టార్ట్ అయ్యింది. రైట్, నోబ్రా మూమెంట్ అనేది రీజన్ ఏంటంటే, ద హుక్ వాట్ ఎవర్ యూజ్డ్ ఇన్ ద బ్రా ఈస్ ద క్యాంటిలివర్ బీమ్. అండ్ క్యాంటిలివర్ బీమ్ అయినప్పటికీ కూడాను వాళ్ళు డిజైన్ చేసిన యాక్చువల్లీ ఎలాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఎలాస్టిక్స్ ఈస్ టేకింగ్ అనదర్ లోడ్ ఓవర్ ద. మీరు అక్కడ చూడండి, ఇక్కడ మీరు వేసుకుంటారు కదా, అంటే మీరు చూస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇలా వేసుకుంటారు కదా స్ట్రాప్స్. ఆ స్ట్రాప్స్ కూడాను ఈ చివరికి మనకు వచ్చేసరికి చూడండి, ఇలా లింక్ చేస్తారు కదా ఈ బ్రాని. ఈ లింక్ చేసిన దానికి మీకు ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా లోడ్ అనేది ఇక్కడ పడిపోయి, దీని దగ్గరికి వచ్చేసరికి హుక్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం లోడ్ ఎక్స్ట్రాగా పడుతుంది. ఫస్ట్ ఇవి రెండు ఒక లోడింగ్ కండిషన్, 2 పాయింట్ లోడ్స్ పడతాయి ఇక్కడ. 2 పాయింట్స్ లోడ్స్ పైకి తీసుకెళ్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఒక హారిజాంటల్ లోడ్, 2 వెర్టికల్ లోడ్స్, ఒక ఒక హారిజాంటల్ లోడ్. ఈ 3 లోడ్స్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో పడడం వల్ల దే యాక్చువల్లీ ఫీల్ సో మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్, బికాస్ క్యారీ చేసే వాళ్ళు తెలుస్తుంది ఆ కష్టం. ఓకే. సో వెస్ట్ లో వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే, స్ట్రాప్స్ ఉండే బ్రాని వాళ్ళు ప్రిఫర్ చేయడానికి ఇష్టపడకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద థింగ్, దే ఆర్ మేకింగ్ ఏ మూమెంట్స్. పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నారు, రెవల్యూషన్లు చేస్తున్నారు దానికోసం. సో ఒక ఇంజనీర్ గా మీరు ఏంటి అంటే, ఈవెన్ దో దట్ ఈస్ అ టెక్స్టైల్ ఆల్సో, స్టిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ కంఫర్ట్. హ్యూమన్ కంఫర్ట్ మీరు కన్సిడర్ చేస్తే ఎర్గానమిక్స్ అంటారు. ఎర్గానమిక్స్, అటువంటి ఎర్గానమిక్స్ కూడా మీరు కన్సిడర్ చేసి మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది.
రైట్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చూడండి. హౌ మెనీ లోడ్స్ ఆర్ యాక్టింగ్ ఫర్ ద స్ట్రాప్ కన్సిస్టెంట్ బ్రా? ఎన్ని లోడ్స్ యాడ్ అవుతాయండి చెప్పండి అక్కడ. సో టెక్స్టైల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైనా మనం ఈ ఆటోమొబైల్స్ లాంటి వాటికి తీసుకుందాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లో కానీ, లేకపోతే ఇంకా మన మెకానికల్ సెక్షన్ లో కానీ తీసుకుందాం. సో రెండు క్వశ్చన్స్ నేను పెట్టాను. ఆ రెండు క్వశ్చన్స్ కూడా మీరు యాక్చువల్గా దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో 6:38 అయ్యింది. 6:40 చూద్దాం అప్పటి వరకు కూడా. సో బైక్ హ్యాండిల్ అనేది ఏ బార్, సారీ బార్ కాదు, ఏ బీమ్ అవుతుంది అది, వెదర్ ఇట్ ఈస్ ఏ బార్ ఆర్ బీమ్. ఇవే ఆన్సర్ చేయండి. ఈ ఆన్సర్ చేస్తే ముందుకు వెళ్దాం క్లాస్కి. చూడండి గైస్, మీరు గూగుల్ లాంటివి చేయకండి, మీ ఎగ్జాంపుల్స్ మీరే వాడండి, మీ బ్రెయిన్ యూజ్ చేయండి. మీ బ్రెయిన్ యూజ్ చేస్తే అక్కడ అర్థమవుతుంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే, ఓకే, ఈ లోపల నేను ఏం చేస్తానంటే, ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ మేము గీస్తాను నేను. ఈ లోపల మీరు అక్కడ దాన్ని చెప్పండి. బేసిక్స్ లేకుండా మనం ముందు ప్రొసీడ్ అవ్వలేం. సో దట్స్ వై యూ హ్యావ్ టు సే ఇట్. దాంట్లో ఎవరు చెప్పారు పాయింట్ లోడ్? ఎన్ని లోడ్స్ ఉంటాయని అడిగాను. పాయింట్ లోడ్లు ఎన్ని ఉంటాయి తర్వాత, ఓకే, పాయింట్ లోడ్స్ యాక్ట్ అవుతాయి. హౌ మెనీ లోడ్స్ ఆర్ యాక్టింగ్? హౌ మెనీ లోడ్స్ ఆర్ యాక్టింగ్? యూ జస్ట్ హ్యావ్ టు సే ఎన్ని లోడ్స్ యాక్ట్ అవుతాయని చెప్పాలి. ఎనీ నెంబర్ ఆఫ్ లోడ్స్.
సరే అబ్బాయిలు చెప్పండి. టూ లోడ్స్ మంచిది. పాయింట్ లోడ్స్ యాక్ట్ 2 లోడ్స్ అవుతాయని చెప్తున్నారు. నేను ఏం చెప్పాను, స్ట్రాప్ ఉండే బ్రాలోని యాక్చువల్గా ఇలా రెండు వైపులా షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా క్యారీ చేయడానికి యాక్చువల్గా ఒక రెండు స్ట్రాప్లు వస్తాయి. ఆ రెండు కూడాను ఒక ఈ హుక్ పెట్టే దగ్గర ఇక్కడ ఇక్కడ అంటే ఈ పాయింట్ల దగ్గర హుక్ మన పాయింట్ ఇది అనుకోండి. ఇక్కడ రెండు రెండు లోడ్స్ యాక్ట్ అవుతాయి, రెండు పాయింట్ లోడ్లు. తర్వాత ఇది కూడా పాయింట్ లోడే, బట్ హారిజాంటల్ డైరెక్షన్ యాడ్ అవుతాయని చెప్పాను. హారిజాంటల్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యేది ఒకటి, పాయింట్ లోడ్స్ ఈ స్ట్రాప్ల దగ్గర యాక్ట్ అయ్యేది ఒకటి, అంటే సరే రెండు. టోటల్ 3 లోడ్స్ యాక్ట్ అవుతాయి. ఓకే. సో అది దాని తర్వాత నెక్స్ట్ ఒక టూ వీలర్ తాలూకు హ్యాండిల్ ఉంది అనుకోండి. హ్యాండిల్, ఆ హ్యాండిల్ అది బారా బీమా చెప్పండి. బీమ్ అంటే రెండు వైపులా ఫిక్స్ అయ్యి ఉన్నదని చెప్పాను. అట్లీస్ట్ ఒకవైపు అయినా ఫిక్స్ అయ్యి ఉన్నదని చెప్పాను హ్యాండిల్. సరే హ్యాండిల్ కింద యాక్సిల్ ఒకటి ఉంది, ఆ యాక్సిల్ కూడా కింద ఫిక్స్ అయ్యి ఉంది, అది కలిసి వీల్ మీద నిలబడింది అని అంటే దానికి వచ్చే సపోర్ట్ వేరు, మీకు మీరు హ్యాండిల్ మీరు పట్టుకోవడం వేరు. సో అది ఫిక్స్ అయ్యి ఉందా, అది బారా బీమా. వెండి సాయి కుమార్ బార్ అని చెప్పాడు అండ్ నాయుడు భీమ్ అని చెప్పాడు దాన్ని. సో రవిచంద్ర కూడా భీమ్ అనే చెప్తున్నాడు. ఓకే ఫైన్. బాబు హ్యాండిల్ అనేది యాక్చువల్గా అదొక బార్. సింపుల్ ఎగ్జాంపుల్, రెండు వైపులు ఫిక్స్ అయ్యి ఉంది అసలు ఇంతకే. హ్యాండిల్ మీరు ఇదే కదా పట్టుకుంటారు, హ్యాండిల్ ఇలా పట్టుకునే హ్యాండిల్ అది ఫిక్స్ అయ్యి ఉన్నది, అది బార్ కింద తీసుకోవాలి. కింద నేను సపోర్ట్ అయ్యి ఉంది కదా అని అంటే మీరు ఎప్పుడైనా చూస్తే ఆ హ్యాండిల్ ని ఇంకో దగ్గర ఫిక్స్ చేసి చూస్తారు చిన్న నీటికి. వీల్ దగ్గర నుంచి వచ్చే యాక్సిల్ ఏదైతే ఉందో ఆ కంట రాడ్ ఒకటి ఉంది కదా, అది వేరు. ఓన్లీ హ్యాండిల్ తీయండి, జాగ్రత్త హ్యాండిల్ తీసుకొని చేతిలో పెట్టేస్తారు కొన్నిసార్లు. ఓకే. అది మనకి ఎప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నా సరే హ్యాండిల్ అనేది బారు, అది బీమ్ కాదు. ఓకే. సో లాజిక్ కొంచెం అప్లై చేయండి, నో ఇష్యూస్. ఓకే. రైట్ రాంగ్ ఏదో ఒకటి చెప్తున్నారు, రెస్పాండ్ అవుతారు, దట్ ఈస్ ఫైన్. మీ అండర్స్టాండింగ్ రాంగ్ అయినా సరే మీ మైండ్తో ఆలోచించి పెట్టండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నేను చెప్తాను కదా, కరెక్ట్ చేయడానికి ఉన్నాను కదా, దానికే కదా ఉన్నది మీకు. సో కొంచెం మీరు లాజిక్ అప్లై చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం, లేదనుకోండి అలాగే నేనే చెప్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మెష్ అనేది ఏదైతే ఇక్కడ మెష్ క్లిక్ చేసిన తర్వాత మెష్ ఇక్కడ చూస్తే మీకు చూడండి, మెష్ దగ్గర ఇక్కడ ఇక్కడ మెష్ క్లిక్ చేస్తే అప్డేట్, జనరేట్ అని రెండు ఉంటాయి ఆప్షన్స్. సో మీరు అదే ఇక్కడ రైట్ క్లిక్ చేసినా సరే ఇదిగోండి ఇన్సర్ట్ అన్ని డిఫరెంట్ మెథడ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. ఇక్కడ అప్డేట్ కొడుతున్నాను నేను. సో ఇలా మీకు ఒక మెష్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది మెష్ అనేది క్రియేట్ అయింది. దట్ మీన్స్ ద కాంప్లెక్స్ జామెట్రీ ఆర్ సింపుల్ జామెట్రీ, ఈ జామెట్రీ అనేది నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ అయ్యింది. ఓకే. నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ అయ్యింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఎలిమెంట్లు అనేవి సరిపోవు నాకు సైజు, నేను ఇంకొంచెం పెద్దగా గీద్దాం అనుకుంటున్నాను ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచుదాం అనుకో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచితే మనకి అనాలిసిస్ లో రిజల్ట్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా వస్తాయి అనమాట. ఓకే. భూతద్దం వేస్తే మీకు ఆబ్జెక్ట్ ఎలాగైతే బాగా క్లియర్ గా కనబడుతుందో, ఎలిమెంట్ సైజ్ మీకు ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగితే మీ రిజల్ట్స్ లో యాక్యురసీ దాంతో పెరుగుతుంది. సో అందుకు ఇక్కడ మీరు చూడండి, నేను ఏ సైట్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తానో ఇదో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ సైజు డిఫాల్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఎలిమెంట్ సైజ్ డిఫాల్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఎలిమెంట్ సైజు మీరు ఎంతైనా ఇవ్వచ్చు. 0.005 నేను ఇస్తాను. 5 జీరోలు, ఇది 4 జీరోలు. సో చూడండి, అబ్సల్యూట్ మెష్ అని వచ్చింది ఇక్కడ. ఓకే. కోని 9 ఇస్తాం, తీసుకుంటే లేదు చూద్దాం. సో చూడండి, అంటే ఎలిమెంట్ సైజ్ అనేది ముందు డిఫాల్ట్ గా కొంత ఉంటుంది, దాని తర్వాత మనం నెంబర్ ఆఫ్ మన సైజ్ అనేది మార్చాము. 0.009 0.00 10⁻⁵ 9 9 × 10⁻⁵ ఇచ్చాను. సో ఇది ఇంకా లోడ్ అవుతుంది ఇక్కడ.
చూడండి. సో ఇలా మీరు మెష్ సైజ్ అనే దాన్ని మార్చుకోవచ్చు. మీకు అదొక ఆప్షన్. ఓకే. సో ఒకవేళ ఇది బాగా ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే స్టాప్ ద కరెంట్ ఆపరేషన్ అనేది స్టాప్ చేసేస్తుంది. పాజ్ బటన్ మీరు క్లిక్ చేయగానే పోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ వెనక్కి వచ్చేసింది. అంటే జాగ్రత్తగా తిడుతుంది అనమాట. బాబు నువ్వు ఎలా పడితే అలా చేస్తే నేను చేయనని అలిగింది అది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎలిమెంట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేద్దాం. సో 3 జీరోలు ఒక 9 ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం తీసుకుంటుందా లేదా అనేసి. సో చూసారు కదా, అబ్జర్వ్ చేస్తారా ముందు దానికి ఇప్పటికి తేడా ఏంటో. ముందు పెద్ద ఎలిమెంట్స్ అనేవి వచ్చాయి, ఇప్పుడు చిన్న ఎలిమెంట్స్ వచ్చి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి పెరిగాయి. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ మెష్ సైజింగ్. ఇదిగోండి ఇక్కడ మీరు ఎలిమెంట్ సైజ్ ఏదైతే ఇది తీసుకున్నా, ఇదిగోండి ఎక్కడ సైజింగ్ తీసుకున్నా ఇవి రెండు ఒకటే. అయితే ఎక్కడ మీరు తీసుకుంటే టోటల్ బాడీ మొత్తానికి సెలెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు చూడండి ఓన్లీ ఒక సర్ఫేస్ లో మాత్రమే మీరు రిఫైన్ చేద్దామన్నారు అనుకోండి, ఇదిగోండి ఇక్కడికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్ సెలెక్షన్. ఓకే, ఇది ఫేస్ సెలెక్షన్. అలా కాదు, ఎడ్జ్ దగ్గరే కావాలనుకోనుకోండి, ఇదిగోండి ఇది ఎడ్జ్ సెలెక్షన్. చూడండి గ్రీన్ గా మారుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వర్టెక్స్ సెలెక్షన్, అంటే ఇక్కడ మాత్రం హైలైట్ అవుతుంది, ఇంకెక్కడ మీరు క్లిక్ చేసినా సరే అది అవ్వదు అది. ఓకే. వర్టెక్స్ సెలెక్షన్ ఇది ఏంటంటే బాడీ సెలెక్షన్, టోటల్ గా ఒక బాడీ మొత్తం అవుతుంది. అలా కాకుండా ఓన్లీ కొన్ని ఎలిమెంట్సే కావాలని అనుకుంటే అక్కడ మీరు ఆ పర్టికులర్ పార్ట్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇలాగా. ఇదిగోండి ఎలిమెంట్ ఫేసు, తర్వాత ఇది నోడు, ఇలా మీరు హైలైట్ చేసుకోవచ్చు కొన్ని. వైల్ యువర్ మెషింగ్ యూ నీడ్ ఓన్లీ వన్ ఫేస్ టు మెష్ మీన్స్ యూ హ్యావ్ టు క్లిక్ ఇట్ అండ్ యూ కుడ్ సైజ్ ఇట్. ఇందాక 0.009 అన్నాను, నాకు ఇక్కడ ఎక్కువ ఎలిమెంట్స్ కావాలి సర్ఫేస్ మీద. అయినప్పుడు నేను ఏం చేస్తానంటే 0.0012 కొడతా. చూడండి ఇక్కడ 5% మెషింగ్ అనేది అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆప్షన్స్ విత్ ఇన్ ద మెషింగ్. ఓకే. సో నెంబర్ ఆఫ్ సైజ్ మనకు తగ్గింది కొద్దీ ఇది కొంచెం ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేయగలిగారు కదండి. అప్డేట్ అవుతున్నప్పుడు చూడండి ఇక్కడ సింబల్ అనేది మారుతుంది. అప్డేట్ అయిపోయిన ముందు అప్డేట్ అయిపోతే మాత్రం టిక్ మార్క్ వచ్చేస్తుంది. రైట్, టైం వేస్ట్ కొంచెం ఆపేస్తాను ఈ ఆపరేషన్. సో అగైన్ తిడుతుంది అనమాట, బాబు నువ్వు ఎలా పడితే అలా చేయకనేసి. సో మెష్ సైజ్కి వెళ్ళి ఈ సైజ్ కాకుండా ఎలిమెంట్ సైజు మనం 0 ఇచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అగైన్ యూ కుడ్ గో ఫర్ ద అప్డేట్ అండ్ దిస్ ఈస్ ద మెష్. ఇదిగోండి ఫేస్ మెషింగ్ అని అంటే డైరెక్ట్ గా ఓన్లీ సెలెక్టెడ్ ఫేసెస్ మాత్రమే మెష్ చేస్తుంది ఇది. ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు చూసారా జామెట్రీ అనేది కనిపిస్తుంది. జామెట్రీ నో సెలెక్షన్ అండ్ దెన్ అప్లై, ఫేస్ మెషింగ్ అనేది అవుతుంది. రైట్, నెక్స్ట్ అప్డేట్ కానీ చేసేస్తే ఫేస్ మెషింగ్ ఈస్ కంప్లీటెడ్. రైట్. సో ఇక్కడ వన్ జామెట్రీ అయ్యింది, మెషింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది. మిగతా ఎక్కడ మీకు మెషింగ్ అవ్వలేదు, అది చూసుకోండి. ఒక ఫేస్కి మాత్రమే అయ్యింది. రైట్. అండ్ నెక్స్ట్ ఫేస్ మెషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని నేను డిలీట్ చేస్తాను. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మెషింగ్. మీరు ఇక్కడ చూస్తే అబ్సల్యూట్ మెష్, ఫెయిల్డ్ మెష్ అని కనిపిస్తుంది కదండి. అబ్సల్యూట్ అంటే మెష్ బాగానే ఉంది బట్ డిస్టర్బ్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఫెయిల్డ్ మెష్, ఎల్లో కలర్ కనిపిస్తే ఆ మెష్ అనేది ఫెయిల్ అయిపోయిందని అర్థం. సో జనరేట్ అని క్లిక్ చేయగానే డిఫాల్ట్ సైజ్లో అది వచ్చేసింది. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఎగ్జిస్టెడ్ విత్ ఇన్ ద మెషింగ్. మీకు మెష్ ఎడిట్ చేయాలనుకుంటే ఇది, మెషల్ని నెంబర్స్ అసైన్ చేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ ఇది.
సో కాంటాక్ట్ మ్యాచ్, నోడ్ మెర్జ్, నోడ్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఆప్షన్స్. మీరు ప్రజెంట్ ఇక్కడ నేర్చుకోండి సరిపోతుంది. ఓకే. అదే ఆప్షన్ అక్కడ కాకపోయినా ఇదిగోండి మీరు ఇక్కడికి చేసుకోవచ్చు. సైజింగ్, ఇలా మీకు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చూసుకుంటాం. ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ ఇన్ఫ్లేషన్ అనేది సిఎఫ్డి అనాలిసిస్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ అనేది పనికి వస్తుంది ఈ మెష్. సో ప్రస్తుతానికి మెష్ మాత్రమే చూడండి. దాని తర్వాత ఇక్కడ చూడండి రిఫైన్మెంట్ ఏదైతే ఉందో ఆ రిఫైన్మెంట్ మీరు క్లిక్ చేసి జామెట్రీ మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఏ ఫేస్ లో మాత్రం చేయాలని అడుగుతుంది. ఈ స్పేస్ ఇచ్చి అప్లై అని కొట్టి తర్వాత రిఫైన్మెంట్ మీరు ఎన్ని 10 ఇచ్చారు అనుకోండి, అది తీసుకోవచ్చు చూడండి. 10 కాకుండా 3 తీసుకుంటది. దాని అర్థం ఏంటంటే ఈ వెర్షన్ లో 3 మాత్రమే అవుతుంది అని అర్థం. 3 రిఫైన్మెంట్లు మాత్రం అవుతాయి. ఓకే. అలా కాకుండా ఇక్కడ 3 ఇచ్చేసాను, పెంచడానికి అవుతుంది అవ్వట్లేదు, బట్ తగ్గించడానికి అవుతుంది. సో ఇలా ఇచ్చి అప్డేట్ కొట్టాను అనుకోండి. సో ఇప్పుడు చూసారా మెష్ అనేది ఎలా చేంజ్ అయిందో? మెష్ ఎలా చేంజ్ అయింది చూసారు కదా. సో నెక్స్ట్ మెష్ క్వాలిటీ అనేది చెక్ చేద్దాం అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంది క్వాలిటీ. మనం చేసిన దానికి మెష్ క్వాలిటీ అనేది చెక్ చేయాలనుకుంటే, సో దీస్ ఆర్ ద ఎర్రర్ లిమిట్స్, దీస్ ఆర్ ద టార్గెట్ క్వాలిటీ అండ్ నన్. సో దిస్ ఈస్ కాల్డ్ ద మెష్ మెట్రిక్స్ చెక్ మెష్ క్వాలిటీ. సో ఎస్ అండ్ ఎర్రర్స్. ఓకే రైట్. ఎర్రర్స్ అనేది ఇంట్లో ఉన్నాయి అని అర్థం. ఎర్రర్ లిమిట్స్ అగ్రెసివ్ మెకానికలా, స్టాండర్డ్ మెకానికలా, ఇవి చూడాలి. ఫస్ట్ మీకు మెషింగ్ అంటే తెలిసింది అనుకోండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో మెష్ స్టాటిస్టిక్స్ చూస్తే ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 37,469 ఎలిమెంట్స్ ఇక్కడ నోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేవి 24,934 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే మెష్ రిఫైన్ చేసామో ఇక్కడ ఎలిమెంట్స్ పెరిగాయి. ఈ సర్ఫేస్ మీద చేసాం కాబట్టి ఇవి పెరిగాయి. ఓకే. బట్ మిగతా వీటిలో పెరగలేదు. ఇట్లా మీరు ఒక్కొక్క సర్ఫేస్ కి ఒక్కొక్క మెషింగ్ అనేది ఇవ్వడం అనేది నాన్ యూనిఫామ్ మెషింగ్ అంటారు. సో నాన్ యూనిఫామ్ మెషింగ్ కానీ వెళ్ళారు అని అంటే మీకు వచ్చే రిజల్ట్స్ రాంగ్ అని అర్థం. ఓకే. మీకు వచ్చే రిజల్ట్స్ అవి రాంగ్ అని అర్థం. నాన్ యూనిఫామ్ మెషింగ్కి వెళ్ళినా సరే, బట్ స్టిల్ మీరు నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూసేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ సెక్షన్కి మీరు వెళ్ళిపోతారు. కావాలని అనుకుంటే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్టాటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫిక్స్డ్ సపోర్ట్ ఇదిగోండి ఈ ఫేస్కి ఇచ్చేసి ఇటో ఫిక్స్డ్ సపోర్ట్, దాని తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళి సారీ ఇలా క్లిక్ చేస్తే రొటేట్ అవుతుంది. రొటేట్ అయిపోయి తర్వాత ఇవ్వండి క్లిక్ చేసి అగైన్ నెక్స్ట్ ఇంకొక ఫిక్స్డ్ సపోర్ట్ కానీ ఇస్తారు అనుకోండి. రెండు వైపులు మీరు ఎప్పుడైతే ఫిక్స్డ్ సపోర్ట్లు ఇస్తారో ఇది ఆటోమేటిక్గా మనకి ఫిక్స్డ్ బీమ్ సారీ సింపుల్ సపోర్టెడ్ బీమ్ అయిపోతుంది. సింపుల్ సపోర్టెడ్ బీమ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెయ్యాలి, ఒక లోడ్ అప్లై చేస్తారు. ప్రెషర్ ఈ సర్ఫేస్ మీద మీరు అప్లై చేస్తారు. అప్లై చేసి అండి అండ్ నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ 10 న్యూటన్లో 1000 న్యూటన్లు వేసి అండి మీ ఇష్టమే సరదాగా, అంటే ఎలా వస్తుందో రిజల్ట్ చూద్దామని చెప్పి అంతే. సొల్యూషన్ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి టోటల్ డిఫార్మేషన్, డైరెక్షనల్ డిఫార్మేషన్, దాని తర్వాత స్ట్రైన్, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్, ఇవి రెండు చెక్ చేద్దాం. సొల్యూషన్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ కొట్టేస్తే వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు ఇలా క్లిక్ చేస్తే సెంటర్లో మీరు లోడ్ అప్లై పైనుంచి ప్రెజర్ అప్లై చేశారు కాబట్టి అక్కడ సాగింగ్ అవుతుంది చూడండి.
నెక్స్ట్ డైరెక్షనల్ డిఫార్మేషన్ ఇలా ఉంది. డైరెక్షనల్ డిఫార్మేషన్ చూస్తే చూడండి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో. ఇప్పుడు మీకు రిజల్ట్ ఎక్కడ తప్పు వచ్చాయని అంటే రెండు వైపులా మనం ఫిక్స్ చేసాం. రెండు వైపులా ఫిక్స్ చేసినప్పుడు ఒక దగ్గర ఏమో మ్యాక్సిమం వచ్చింది, ఇంకో దగ్గర మినిమం వస్తుంది. చూసారా? ఇలా మీకు రిజల్ట్స్ అనేవి రాంగ్ అనే వస్తాయి నాన్ యూనిఫామ్ మెషింగ్ లోకి వెళ్తే. ఓకే, సో మీరు ఇక్కడ సొల్యూషన్ లోకి వెళ్ళి ఓకే సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. మీకు ఒక మందుల సీటీ ఎలాగైతే మీకు బ్లడ్ రిపోర్ట్ లాంటి జనరేట్ అయిపోతే అలా జనరేట్ అయిపోతుంది ఇక్కడ. సో ఎన్ని మీరు తీసుకున్నారు, లెంత్ ఎంత, యూనిట్స్ లెంత్ ఏ సిస్టంలో తీసుకున్నారు, తర్వాత ఆ, ఇవన్నీ కూడా యాక్చువల్లీ మీరు ఒప్పుకున్న చదువుకోవచ్చు. సో ఇదంతా కూడా సొల్యూషన్ ఆప్షన్స్. సో ఆఫ్సెట్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు, సో దాని తర్వాత మహాస్ సమ్మరీ. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒప్పుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. సో ఓపిక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా వాళ్ళు అక్కడ ఏంటంటే ఇదిగోండి డైరెక్షనల్ డిఫార్మేషన్ ఇక్కడ చూస్తే మాక్సిమం ఎంత, మినిమం ఎంత, యావరేజ్ ఎంత అని మీకు ఎక్కడైతే వచ్చిందో దాన్ని చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎలాస్టిక్ స్ట్రైన్ మాక్సిమం, మినిమం, యావరేజ్ ఇవి ఎక్కడెక్కడ వస్తున్నాయి, వచ్చింది రైటా రాంగ్ మీరు చెక్ చేసుకొని మీరు తీసుకున్న కండిషన్ అనేది రైటా రాంగ్ మీరే డిసైడ్ చేసుకోవాలి. ANSYS will only produce the solutions, it won't analyze. It will give you analysis, but it won't give you it won't analyze. It will give you analysis only. మీరు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో దానికే అది జనరేట్ చేస్తుంది. మీరు కానీ పొరపాటున అదేదో ఇచ్చింది, ఏది ఇచ్చినా అది రైటే అని అనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంట్రోల్ షుడ్ బి విత్ ఇన్ యువర్ మైండ్. ఆన్సర్స్ అనేది అది చెప్పింది మీరు బిలీవ్ చేయకూడదు, మీకు మీరే చెక్ చేసుకోవాలి వచ్చే ఆన్సర్స్. ఓకే, సో సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని నోట్ చేసి రేపు మార్నింగ్ ఇంకో సెషన్ ఉంది మంది. సో అలా మార్నింగ్ ఒక అవరు, నిన్న జాయిన్ అయ్యాం, నిన్న ఈ రోజు రేపు మార్నింగ్తో నెక్స్ట్ బ్యాచ్ మిమ్మల్ని కలుపుతారు. సో మీరు కొంచెం ఫాస్ట్గా ఉండండి అంతే. సో రేపు మార్నింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ ఫస్ట్ 5 to 10 minutes ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి పెట్టుకుందాం. సో కిరణ్ నువ్వేమైనా మాట్లాడతావా? లేదు సార్. ఓకే, సో డౌట్స్ ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్.